జరగట్లే కాకపోతే అట్టగోలు అప్పులైన ఇప్పుడు ఎలా చేస్తాడంటావు మరి? ఎలా తీయకపోతే ఏం చేస్తాడా? మేము అందరం ఖాళీగా మంచిగా అంతేనా? మళ్ళీ బరాబరికి వెళ్తాడా? అంతేనా? కేసీఆర్ వచ్చినప్పుడు హైదరాబాద్ తెలంగాణలో వచ్చినప్పుడు ఇంత మూట ఉండే మనది. ఆ మూట అని తోడితే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏముండదు. ఆ మూట చిప్పలు గతి ఇంకా వడ్డీ కడతాడు. ఏం జరగట్లేదు రేవంత్ రెడ్డి. ఆయనకు అప్పులు గిప్పులు లేకపోతే సత్యశామల చేస్తున్నావు తెలంగాణను. అంతేనా? ఆయన 1 ఎకరాలకు నీళ్ళు ఇచ్చి కాలుష్య నీళ్ళు సస్యశ్యామలం చేసి తెలియజేస్తున్నట్టు ఏం చేసిండు? ఎక్కడక్కడే పడైంది. ఒక్కటి చేసిండు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇందిరాగాంధీ 60 రూపాయల పింఛన్ ఇచ్చింది. పోను 200 రూపాయల పింఛన్. 200 ఎన్ని దేశాలున్నాయి మనకు? ఆయన చాలలే. 9 జిల్లాలు 10 జిల్లాలు ఆంధ్రేనా మన ఆయనకి ఎక్కడ దొరుకుతావా? ఇప్పుడు కేసీఆర్ మనం మూట మీదకి వచ్చి 1000 ఇచ్చిండు. 2016 రూపాయలకు లొంగిపోయారు కానీ జనం. లేకపోతే ఓట్లు వేసేది కాదు పోయినసారి. లేకపోతే 16 రూపాయలకే 216 రూపాయలు ఇస్తారనగానే జనం లొంగిపోయింది. ఏదా మా గౌరేల ప్రాజెక్ట్ అచ్చప్పడు ఆ గౌరేలలో ముంచాడు. అయిపోయి వాళ్ళన బతుకురు. మరి పెద్ద మనిషి పెంచిన పెన్షన్ ఏమే అడుగుతున్నాను. నువ్వేమో పెన్షన్ రాకుండా పెన్షన్ సూదిస్తాడా? ఇప్పుడు 5,000 రూపాయలు రైతు బంధువు ఇచ్చాడు. ఇంకో 1000 పెంచాడు. కాకపోతే రేవంత్ రెడ్డి అంటే పెద్ద పెద్దలను వాడబెట్టాడు. 20 ఎకరాలు 30 ఎకరాలు వాడబెట్టాడు. వాళ్ళకే బాధ. వాళ్ళ బాధ కదా. ఇదే కరెక్ట్ అంటవా? ఇదే కరెక్ట్. బక్కోడు బతకాలి బలిచినోడే బలిచినోడు ఎందుకు బతుకుడు? బక్కోలం బతకాలి. బక్క ఆసాగి బతకాలి. ఈయన లాగుడికి నేను బక్కోడు కాదా? లోపల చూస్తే అక్కడ ఇంటి వెనక చూడు. కానీ ఇంటి వెనక చూడవా? అంతేనే. రేవంత్ రెడ్డి ఏం జరగట్లే కాకపోతే అట్టగోలు అప్పులైన. ఇప్పుడు ఎలా చేస్తాడంటావు మరి? ఎలా తీయకపోతే ఏం చేస్తాడా? మేము అందరం ఖాళీగా మంచిగా బరాబరికి వెళ్తాడా? ఓటర్ నాకు నేను రైతును. నేను చెప్తా పాటు ఇంకోటి. పోయినసారి ఒక్కొక్క బస్తాకు నేను రెడ్డినే. ఒక్కొక్క బస్తాకు 4 కిలోలు కొట్టిండు ఈయన కేసీఆర్. ఈయన కొడతలేడు. ఇప్పుడు రైతులందరూ గోసపడుతారు. కేసీఆర్ పోయినాకనే వాళ్ళు అంటారు ఏం గోసపడరా? ఏం గోసపడు? ఆయన గట్టె మూలిగినాయి బత్తాలు. ఈయన గట్టె మూలిగా తక్కువ వాడించినావా? అన్ని వాటిలే. తెలంగాణ మొత్తం కర్నాటక జిల్లా ఎక్కడనే పత్తి పెట్టినోడే వాడున్నాడు. పంజాబ్ దాటిపోయింది ఇప్పుడు తెలంగాణ. గట్ల కదా బాబు. ఇప్పుడు వడ్లు కొద్ది వండించినావా? ఎటు పెట్టినా వరే. ఇంకో పంటే కదా. రేవంత్ రెడ్డి ఏం చేయవాలి? కేసీఆర్ ఏం చేయవాలి? అడగోలు అయినాక. కానీ ఒకటి మంచిగా చేసాడు. బస్తాకు కిలో వడ్లు కిలో తరుగు తీసిండు అంతే. అవి ఆయన 4 తీసిండు. ఆయన ఫామ్ హౌజులు కట్టిండట. ఆమె మంచిది. ఇంటికెళ్ళి వెళ్ళింది ఆమె మంచిది. లేకపోతే మరి పంచాయతీ చెప్పకపోయినా నన్ను తీసుకుపోతారా? నన్ను దేకుతారా? ఉసులాలు దేకరా? ఎక్కడ దేకుతారా? కేసీఆర్ ముందు పంచాయతీ చెప్తావా? బరాబరి చెప్తా. కవిత మంచి పని చేసింది. అవతలకి వెళ్ళింది. ఇప్పుడు ఇంకొక ఉన్నది చూసినావా? కేటీఆర్ హరీష్ రావు. మా ముసలోడు పక్కకుండు కదా. నేనన్నా ఎక్కుతా ఉన్నారు. అట్ట చూస్తారు. బరాబరి చూస్తారు. పెద్ద మనిషికి ఎదురు చూస్తారు. పెద్ద మనిషి మంచోడే. కానీ కుక్కలు తగిలిన 4-5 ఎంబడి తలిగిన ఆశయం చేసి. కేసీఆర్ వచ్చినప్పుడు హైదరాబాద్ తెలంగాణలో వచ్చినప్పుడు ఇంత మూట ఉండే మనది. ఆ మూట అని తోడితే ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏముండదు. ఆ మూట చిప్పలు గతి ఇంకా వడ్డీ కడతాడు. ఎలా ఇస్తాడు? ఈ రెడ్డికి ఎన్నికలకు ముందు కాలొచ్చి నీకు ఇంత ఫుల్ చెప్తా 1 లక్ష రూపాయలు ఇస్తా అంటే ఈ రెడ్డి మారడా? నేను తాగటోని కాదు. నేను ఒక్కనే. అందరు తాగుతాను. కోటి అయితే తాగుతాయి చెప్తారు మాట. కానీ నేను ₹1 కోటి ఇస్తే మారుతావు? ₹1 ఇచ్చినా మారని. నేను నా సర్వీస్ చెప్పానా? ఫస్ట్ కాంగ్రెస్ ఆవులాగా అప్పటి సందున్న ఆవులాగా కాడెడ్ల బండి. కాడెడ్ల గుర్తు నాగలి. అది పోయినాక ఇప్పుడు చెయ్యొచ్చింది. అయినా మారలేదు. రేవంత్ రెడ్డి డోకాలేదు. ఇంకా పొన్న ప్రభాకర్ అయితే డోకాలేదు.